హాయ్ హలో నమస్తే. ఈరోజైతే ఒక మంచి టీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో అలాగా. స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు పోసి దాంట్లోకి కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ప్యాకెట్ పాలే వాడతాను. ఎప్పుడో ఒకసారి డైరీకి వెళ్ళి డైరీ పాలు తీసుకొచ్చుకుంటాను అంతే. ఓకే, పాలైతే పెట్టేసాం. ఇప్పుడు మీకు కావాల్సినంత షుగర్ అయితే వేసుకోండి. 2 స్పూన్స్ అంటే 2 స్పూన్స్, 3 అంటే 3. నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నా. ఇప్పుడు పాలు వేడవుతూ ఉంటాయి. మనం కొంచెం ఇలాచి దంచుదాం. ఇప్పుడు ఒక పక్క పాలైతే వేడవుతూ ఉన్నాయి. మనం టీలోకి ఇప్పుడు ఇలాచి కొంచెం వేద్దాం. ఇలాచి తప్పకుండా వేయండి టీ చేసినప్పుడు. నిజంగా ఫ్లేవరు ఆ టేస్ట్ వేరే ఉంటుంది మంచిగా. నేనైతే ప్రతిసారి టీ చేసిన ప్రతిసారి అయితే ఇలాచి దంచి వేసుకుంటా ఒక 2. మీరు కూడా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దంచేసాం ఇలాచి, ఇంకా వేద్దాం పాలకి. ఇలాచి తర్వాత కొంచెం అల్లం, మీకు కొంచెం ఘాటు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, నార్మల్ అంటే కొంచెం తక్కువ వేసుకోండి. నేనైతే అంత వేసుకుంటున్నా. ఈ అల్లం ఇలాచి పడకుంటే అసలు ఆ టీ అంత టేస్ట్ రాదండి. ఈ 2 పడితేనే చాలా బాగుంటుంది. మీకు హెడేక్ ఉన్నా, లేకుంటే ఇంకా ఏమన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నా ఇలా ఒక టీ చేసుకొని తాగితే అసలు ఇంకా రిలీఫ్ అయిపోతుంది మైండ్ అంతా. చాలా బాగుంటుంది. మీరు ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలాచి అల్లం బాగా మరిగించాలి పాలలో. అల్లం ఇలాచి ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత టీ పొడి అయితే వేసుకోండి. ఈ టీ పొడి కూడా ఒక 5 మినిట్స్ బాగా ఉడకాలి మంచిగా. టీ పొడి అయితే వేసాము, ఉడుకుతుంది మంచిగా. ఇలా ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ ఉడకనివ్వండి బాగా. అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. నేను చెప్పినట్టుకైతే టీ చేయడం ట్రై చేయండి. అంటే టీ పొడి, ఈ అల్లం ఇవన్నీ ఒకేసారి వేసేసి పెట్టేస్తుంటారు. అలా చేయకండి. ఏది ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తేనే దానికి తగిన టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట, అవుట్పుట్. సో ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాస్లోకి అయితే వడిపోద్దాం. నేను చెప్పినట్టుగా తప్పకుండా ట్రై చేసి నాకు ఒకసారి మీరు కామెంట్ అయితే పెట్టండి టేస్ట్ ఎలా ఉందో. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా ఈ వీడియో. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ, లవ్ యూ.